హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ అండ్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్కారం. సార్, డీలిమిటేషన్ కి వ్యతిరేకంగా మనం చూసాం. మొత్తం సౌత్ ఇండియా అంతా కూడా వాళ్ళ పొలిటీషియన్ అంతా కూడా నిల్చున్నారు. కేంద్రానికి అగెనిస్ట్ గా ఫైట్ చేస్తున్నారు. వాళ్ళు మీటింగ్ కూడా అటెండ్ అయిపోయారు, మాట్లాడారు కూడా. సార్, కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ లీడర్ కూడా వెళ్ళలేదు. వాళ్ళ స్టాండ్ ఏంటో కూడా చెప్పలేదు. అంటే నర్మ గర్భంగా మాత్రమే చెప్పారు తప్పితే వాళ్ళ క్లియర్ స్టాండ్ ఏంటో కూడా చెప్పలేదు. ఎందుకు ఏపీ నుంచి ఒక్క లీడర్ కూడా వెళ్ళలేదు? మరి దీనికి మద్దతు తెలుపుతున్నారా లేదా అన్న విషయాన్ని వాళ్ళు ఎందుకు స్పష్టం చేయడం లేదు? వాళ్ళపైన ఇప్పుడు విమర్శలు అయితే వస్తున్నాయి సార్. అంటే సౌత్ ఇండియా మొత్తం ఒక వైపు నిల్చుంటే మీరెందుకు రావట్లేదు అని చెప్పేసి. మరి మీరేం చెప్తారు సార్ దీనికి? ఇప్పుడు ఇక్కడ ఒక టిక్లిష్ ఇష్యూ ఉంది. సౌత్ ఇండియానే కాదు, ఒరిస్సా చీఫ్ మినిస్టర్గా వర్చువల్గా ఆ మీటింగ్కి అటెండ్ అయ్యారు. పంజాబ్ కూడా ఎక్కడైతే సీట్లు తగ్గిపోతున్నాయో, డీలిమిటేషన్ జరిగితే జనాభా ప్రాతిపదికగా సీట్లు తగ్గుతాయో అటువంటి రాష్ట్రాలన్నీ మాట్లాడుతున్నారు. ఎందుకు అని అంటే, గతంలో ప్రభుత్వమే కుటుంబ నియంత్రణను పాటించమని చెప్పి ప్రజలకు హితబోధ చేయడం అయితేనేమి, పథకం చేపట్టడం అయితేనేమి, రకరకాల కార్యక్రమాలు చేశారు. చేసినప్పుడు దక్షిణాది రాష్ట్రాలు అయితేనేమి, ఒరిస్సా అయితేనేమి, కొన్ని రాష్ట్రాల్లో పథకం అమలు జరగడము. ఇప్పుడైతే ప్రజల్లో ఏమొచ్చింది అని అంటే, పిల్లలు ఎక్కువ ఉంటే కనుక చదివించుకోవడానికి వారి భవిష్యత్తుకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని ఒకరు ఇద్దరికే కుటుంబాలే లిమిట్ అవుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం చెప్పినా మీరు ఎక్కువ మందిని పుట్టించండి అని చెప్పినా కానీ పుట్టించే వాళ్ళు లేరు. ఎందుకంటే వారి ఫ్యామిలీ, వారి భవిష్యత్తు వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఈ ఆలోచన చేసినప్పుడు ఒకరైతేను ఇద్దరైతేను మేలు అని చెప్పి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకోవడము చేసుకుంటున్నారు. ఇంత మునుపు అయితే ఏదో ఆడపిల్లలు ఇద్దరు పుట్టితే ఒక మగపిల్లవాడిని మరి పోతున్నారు. కానీ ఇప్పుడు ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఇద్దరితోనే సాధించుకుంటున్నారు. ఈ కుటుంబాన్ని శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని ప్రజలే పాటిస్తున్నారు. అందువల్ల దక్షిణ భారతదేశంలో అయితేనేమి, ఒరిస్సాలో అయితేనేమి, ఇటువంటి పంజాబ్లో అయితేనేమి జనాభా తగ్గుతుంది. ఈ ఉత్తరప్రదేశ్, బీహారు, రాజస్థాను, మధ్యప్రదేశ్ ఇటువంటి ప్రాంతాల్లో ఆ ప్రజల్లో ఆ చైతన్యం రాకపోయేసరికి ఎక్కువ మంది పిల్లలు కనడము చేయడంతో జనాభా పెరుగుదల ఉంది. జనాభా ప్రాతిపదికన చేస్తే అక్కడ సీట్లు పెరుగుతాయి. ఈ రాష్ట్రాల్లో నష్టం జరుగుతుంది, దక్షిణాది రాష్ట్రాల్లో. అందువల్ల ఇవన్నీ కూటమిలో లేవు. ఇక్కడ తెలంగాణ తీసుకుంటే కాంగ్రెస్, కర్ణాటక తీసుకుంటే కాంగ్రెస్, తమిళనాడు పోతే డిఎంకే కాంగ్రెస్ అలయన్స్లో ఉన్నాయి. అలాగే కేరళలో కమ్యూనిస్టులు, ఒరిస్సాలో పట్నాయక్, వీళ్ళందరూ ఎన్డీఏ కూటమిలో లేరు. పక్కన ఉన్నారు కాబట్టి బాహాటంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి వాళ్ళకు తెలుసు, తెలుగుదేశం నాయకులకైతేనేమి, జనసేన నాయకులు అయితే మాట్లాడుతున్నారు. ఏదో నర్మగానో ఇది నష్టం జరిగే పని చేయొద్దు అని చెప్తాను. జగన్మోహన్ రెడ్డి అయితే ఒక లెటర్ రాసేసి ప్రైమ్ మినిస్టర్ కూర్చున్నారు. ఆంధ్రప్రదేశ్కు నష్టం జరిగే పని చేయొద్దు మీరు డీలిమిటేషన్లో అని. వాళ్ళు పరోక్షంగా, ఎందుకంటే ఇది ఒక రకంగా చూస్తే పార్టీలో ఉండి పార్టీ విధానాలు విమర్శించరు. ఒక పార్టీలో ఉన్నారనుకోండి, ఆ పార్టీ క్రమశిక్షణ అనేది ఉంటుంది కాబట్టి ఆ క్రమశిక్షణకు లోబడి నాయకుడికి పోయి విషయం చెప్తారు. ఇది జరిగితే నష్టం జరుగుతుంది, దీనివల్ల ఈ ఇబ్బందులు వస్తాయని అటువంటి అంతర్గతంగా చెప్తారు. బహిరంగంగా వచ్చి ప్రకటన చేయరు పార్టీలో ఉన్నప్పుడు. ఇప్పుడు వీళ్ళు కూడా కూటమిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ కూటమి వల్ల వాళ్ళకు ఒరిగింది ఏమీ లేదనుకో, ఎట్టయినా కానీ అది జగన్కు వ్యతిరేకమైన ఓటు కాబట్టి తెలుగుదేశము పవన్ కళ్యాణ్ కలిసినా కానీ ఎన్నికల్లో గెలిచిందరు. కాకపోతే కొంచెం సీట్లు ఏమన్నా తగ్గిండినేమో. ఇప్పుడు బీజేపీని కూడా అప్పుడు కలుపుకున్నారు కాబట్టి దాదాపు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనాల్సింది వస్తుంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు
కూటమి ధర్మాన్ని పాటించాల్సింది ఉంటుంది. వాళ్ళు ప్రైమ్ మినిస్టర్కో హోమ్ మినిస్టర్కో వాళ్ళకు చెప్తారనుకుంటా వాళ్ళ నిరసనను. ఇది మంచిది కాదు, మాకు నష్టం జరుగుతుంది అనేది చెప్తారు. లేదు జనాభా ప్రాతిపదికన తీసుకున్నా ఉన్న సీట్లను రిటైన్ చేయండి, జనాభాను అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పొచ్చు. ఏమి అంటే వాళ్ళ విధానం ఏం చెప్తారో బహిరంగం కాలేదు. బట్ కూటమిలో ఉన్నారు కాబట్టి కూటమి ధర్మాన్ని అనుసరించి, లేకపోతే వాళ్ళు మద్రాస్ మీటింగ్కి అయినా పోయేవాళ్ళు, ఇంకొక రకంగా ఎక్స్ప్రెస్ చేసిండే వాళ్ళు. కూటమిలో ఉన్నారు కాబట్టి మాట్లాడడం లేదు. కాకపోతే వాళ్ళ భావన, వాళ్ళ అంతర్గతంగా జరిగిన విషయాలను వాళ్ళు హోంమంత్రి దృష్టికో ప్రధానమంత్రి దృష్టికో తీసుకుపోయే అవకాశం ఉంటుంది. సార్ ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే రేవంత్ గారు అండ్ కేటీఆర్ ఇద్దరు కూడా మీటింగ్కి వెళ్ళారు. అంటే ఇద్దరు కూడా ఇక్కడ మేము మాకు ఇక్కడ ఎన్నన్నా ఉండని, మేము మాత్రం సౌత్కు నష్టం జరుగుతుందంటే మేము నిల్చుంటామని చెప్పేసి వెళ్ళి మాట్లాడారు అక్కడ. ఏపీలో చూసుకునేసరికి సార్ అంటే కూటమిలో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఆయన కేంద్రాన్ని అంటే డిమాండ్ చేసే ఒక పొజిషన్ లో ఉన్నారు. ఎందుకంటే పొత్తులో ఎన్డీఏలో కీలక భాగస్వామ్యమైన ఆయన ఖచ్చితంగా డిమాండ్ చేస్తే ఇది ఈజీగానే అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు, మాట్లాడడం కాకుండా డిమాండ్ చేసేయచ్చు కదా అన్నట్టు ఒక విమర్శ. డిమాండ్ చేయరు, మామూలుగా వాళ్ళ అభిప్రాయాన్ని ప్రధానమంత్రికి హోంమంత్రికి తెలియజేస్తారు. నువ్వు పోయి ఒక చోట కూర్చొని నిరసన తెలుపుతానే కాదు కదా. ఇప్పుడు ఇది సమస్య ఏమిట్రా అనంటే డీలిమిటేషన్ జరుగుతుంది అనేది ఒకటి వార్త బయటకు వచ్చింది. బీజేపీ నాయకులు అయితేనేమి, ఎన్డీఏ కుటుంబ నాయకులు అయితేనేమి ఏమంటున్నారంటే ఆళ్ళు లేదు చూడలేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు, మేమేం అనుకోని కూడా లేదు అయినా మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అనుకోండి. కాకపోతే అది అక్కడి నుంచే బీజేపీ నుంచే డీలిమిటేషన్ జరుగుతుంది అని చెప్పి ఒక విషయం అయితే బయటకు రావడము, దాని మీదట స్టాలిన్ రియాక్ట్ కావడము. స్టాలిన్ వీళ్ళందరినీ పిలిచినప్పుడు వీళ్ళు ఎన్డీఏ కూటమిలో లేరు కాబట్టి వాళ్ళు అటెండ్ అయినారు. వాళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి కూటమి ధర్మం ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రధానమంత్రికి హోమ్ మినిస్టర్కి వాళ్ళకి చెప్తారనుకుంటారు, తప్పకుండా చెప్తారు. ఏం బహిరంగంగా రాకపోతే తెలపలేదు అనేది అర్థం రాదు కదా. సార్ టీడీపీని జనసేనను వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాసి వదిలేస్తారు. ఆయన మీటింగ్ అటెండ్ అవ్వలేదు, ప్రెస్ మీట్ పెట్టలేదు, దీని గురించి మాట్లాడలేదు. ఆయన కేసులకు భయపడుతున్నారు, మోదీ గారిని ఎదిరించడానికి ఆయన భయపడే ఇటువంటి నిర్ణయం తీసుకొని ఏదో నామకే వాస్తు ఒక లెటర్ రాసి వదిలేశారు అని కూడా విమర్శలు ఆయన మీద కూడా వస్తున్నాయి సార్. మరి దాంట్లో నిజం అనుకోవచ్చా? మరి అంతే కదా, లేకపోతే ఆయన అయితే కూటమిలో లేడు. అవును, ఆయన బయట ఉన్నారు. బయట ఉన్నప్పుడు ఒక పార్టీగా ఆయన బహిరంగంగా వ్యక్తీకరించవచ్చు. కాకుండా వ్యక్తీకరించకుండా ఆయన న్యూట్రల్ లైన్ తీసుకున్నాడు. మోడీ గారికి ఒక లెటర్ రాసి, ప్రధానమంత్రి గారికి ఒక లెటర్ రాసి, ఆ లెటర్ వాళ్ళ పత్రికలోనే ప్రచురించినారు కానీ ఇతర పేపర్లలో రాలేదు. అది చూశాను నేను. కాకపోతే ఏమంటారు, ఫైటింగ్ వైఖరి తీసుకోలేదు అంట. సార్ ఇప్పుడు జేఏసీ అయితే ఒకటి ఏర్పాటు చేశారు, మీటింగ్లు పెడుతున్నారు, దాని గురించి బయట మాట్లాడుతున్నారు కదా స్టాలిన్ గారి నేతృత్వంలో. అంటే ఏ రకంగా ఫైట్ చేసి దీన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు? అంటే దీని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఆపుతారు? అంటే ఏ విధంగా కాదు, ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకతను వ్యక్తపరుస్తున్నారు. ఆ వ్యతిరేకతను పార్లమెంట్లో కానీ బహిరంగంగా కానీ పార్లమెంట్లో అది ఇష్యూ వచ్చినప్పుడు తప్పకుండా వ్యతిరేకిస్తారు. వ్యతిరేకించినప్పుడు ఆ వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకోవాలి కదా. ఎందుకంటే దేశ సమైక్యతను సమగ్రతను దృష్టిలో పెట్టుకున్నప్పుడు దక్షిణాది అంటే చిన్న విషయం కాదు కదా. వచ్చినప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సింది ఉంటుంది. నష్టం అయితే జరిగేది వాస్తవమే, అది నాకు కూడా తెలుసు. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే నష్టం జరుగుతుంది. నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. అది ఏది కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మీద ఉంది. సార్ వీటి ఇంపాక్ట్ అంటే ఇప్పుడు తమిళనాడులో నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, దీని ఇంపాక్ట్ ఇప్పుడు రాదు. డీలిమిటేషన్ అనేది రావాలి, డ్యూ ఉంది. ఆ డ్యూ ఏమన్నా చేస్తారేమని ముందే మాట్లాడుతున్నారు. చేస్తారా చేయరా అనేది అది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలా. అంటే నేను అనేది అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఇప్పుడు వీటిపైన వీళ్ళు ఫైట్ చేస్తున్నారు కదా, ఇది బీజేపీకే నష్టం చేసే ఛాన్స్ ఉంది. ఎలక్షన్స్ లో గట్టిగా ఈ అంశం మీద ఈ విధంగా మాకు నష్టం చేస్తున్నారు బీజేపీ వాళ్ళని వాడుకునే ఛాన్స్ ఉంది. అంటే తమిళనాడు ఎలక్షన్స్ లో డిఎంకేకే ఫేవర్ గా మారే అవకాశం ఉందని కూడా అంటున్నారు. చెప్పచ్చు కదా ఒక నిర్ణయం. ఇది ఇప్పుడు కూడా
తమిళనాడులో ఇది హిందీ వ్యతిరేకత కానీ ఈ ఈ సమస్య ఉత్తర భారతదేశం అనేది ఫీలింగ్ ఉంది. అది వాళ్ళు ఇంతకుముందు గతంలో కూడా మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు మాట్లాడేది ఉంది కొత్తగా. అది ఎలక్షన్లలో ఉపయోగపడుతుందా ఉపయోగపడదా అనేది ఎంత మేరకు ప్రజలు తీసుకుంటారనే దాని మీద ఆధారపడి